హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2025 సంవత్సరం వదిలిపోతుంది, వెళ్ళిపోయింది. 2026 సంవత్సరంలోకి అయితే మనం అడుగు పడుతున్నాము. 2025లో జరిగిన పాత అన్ని బ్యాడ్ మెమొరీస్ అంతా వదిలేసి కొత్తగా లైఫ్ని చీరప్ చేస్తామని అందరికీ వెల్కమ్ చెప్తున్నానండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. ఇంకా నేనైతే లాస్ట్ ఇయర్ బ్యాడ్ మెమొరీస్ అంతా వదిలేసుకొని గుడ్ మెమొరీస్ అంతా సేవ్ చేసుకొని మన హార్ట్లో భద్రంగా సేవ్ చేసుకొని పెట్టుకున్నాను గాయ్స్. బ్యాడ్ మెమొరీస్ అంతా ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అని అక్కడికి వదిలేసి నెక్స్ట్ అది రిపీట్ కాకున్నట్లయితే నేను చాలా జాగ్రత్తగా నా లైఫ్ని అయితే నేను లీడ్ చేయాలనుకొని చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే కేర్ఫుల్ తీసుకోవాలండి. మన గురించి మనం చాలా కేర్గా తీసుకోవాలి. సో అందుకనేసి నేను ఈ ఇయర్ అయితే పర్సనల్లీ నేను చాలా తీసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్లో జరిగినవి అన్నీ వదిలేసుకొని ఒక పర్సన్నే కానీ, ఒక ఫ్రెండ్షిపే కానీ, ఒక రిలేషన్షిపే కానీ, ఒక బంధువులే కానీ, ఇంకోటే కానీ, ఏదైనా కానీ మనకు వచ్చిన తలకాయ నొప్పులను అన్నీ వదిలేసి మంచి గుడ్ మూమెంట్నే మన మనసులో పట్టుకొని భద్రంగా దాచుకొని నెక్స్ట్ ఇయర్లోకి అయితే నేను అడుగు పెట్టానండి. ఈ ఇయర్లో అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ మనకి రాకున్నట్లు ఉండాలని మంచిగా ప్లాన్ వేసుకున్నాను అనమాట. అంతే. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఒక పర్సన్ని మళ్ళీ లైఫ్లో ఎప్పుడు చూడకూడదని డిసైడ్ చేసుకున్నాను. అది పర్సనల్ అండి. సో అది అలానే కంటిన్యూ కావాలని నా ఆశ అనమాట. జస్ట్ ఊరికే షేర్ చేసుకున్నాను గాయస్. అది ఫస్ట్ రెజల్యూషన్ అనమాట. నేను ఎప్పుడు ఒకరిని చూడకూడదు అనుకున్నాను. మళ్ళీ వాళ్ళని ఎప్పుడు నా కళ్ళ ముందు నేను చూడకూడదని అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు కొద్దిగా అప్పులు ఉన్నాయండి. లైక్ మేము సైడ్ తీసుకున్నాము, ఇప్పుడు కొద్దిగా అప్పులు చేసుకున్నాను. ఆ అప్పులనంతా ఈ సంవత్సరం లోపు తీర్పిచ్చేసేయాలనేసి నెక్స్ట్ సెకండ్ టార్గెట్ పెట్టుకున్నానండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మా పాప కోసం ఒక చిట్ కట్టానండి. అది కట్టాను కానీ డబ్బులు అయితే రిటర్న్ రాలేదు. అది ఎలాగన్నా చేసి డబ్బులు రిటర్న్ తీసుకోవాలని గట్టిగా పట్టుకొని కూర్చోయినాను. సో ఆ డబ్బునైతే సేవ్ చేసుకున్నాను కదండి. అది మోసం చేసినారు. సో ఎలాగైనా ఆ మోసపోయిన డబ్బును తెచ్చుకోవాలనేసి థర్డ్ టార్గెట్ పెట్టుకున్నాను. ఆ డబ్బుతో మా పాపకి గొలుసు కొనాలనేది నా ఇదనమాట. గొలుసు కొనాలనేసి చిట్టేసాను. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, ఏం చేసాక లేదు. బట్ మోసం చేశారు. లైక్ మనం నిదానంగా తీసుకోవాలా. దాన్ని ఏమన్నా చేసి నేను కష్టపడి కట్టాను. సో అది మా పాప కోసమని కట్టాను. దాన్ని ఒకటి తెచ్చుకోవాలి రిటర్న్. వాళ్ళతో ఎలాగైనా ఫైట్ చేసి అన్నా తెచ్చుకోవాలని. లైక్ ఫైట్ అంటే కొట్టుకోవడం కాదు, లైక్ ఏదైనా చేసి మాటలు ఏదైనా చెప్పి నిదానంగా మెల్లగా ఆ డబ్బునైతే తీసుకోవాలి. థర్డ్ అయిపోయింది. ఇంకా ఫోర్త్ వన్, మా ఫ్యామిలీలో మేము నలుగురేనండి. మా నలుగురిని వదిలిపెట్టి ఇంకో పర్సన్ని మేము రానిచ్చుకోకూడదు, ఇంటర్ఫియర్ కానివ్వకూడదు అని ఫిక్స్ అయినామన్నమాట. పర్సనల్లీ నేను ఫిక్స్ అయినాను. మా పిల్లలు కూడా అలానే ఉంటారు, మా ఆయన కూడా అలానే ఉంటారు. సో అలా అనమాట. ఫోర్త్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ అంతే అండి. సో ఎందుకు నేను ఇలా అన్నానంటే నేను పర్సనల్లీ ఫీల్ అయినాను. వేరే వాళ్ళు కూడా మా ఫ్యామిలీ అనుకొని చూసుకొని వాళ్ళు మోసం చేసేది అదంతా నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకని ఫోర్త్ వన్. ఇంకా అదే థర్డ్ వన్ కొంచెం సెకండ్ వన్ వచ్చేసి కొంచెం టార్గెట్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే నాకు కొద్దిగా అప్పులు ఉన్నాయని చెప్పాను కదా, ఆ అప్పులది. సో ఈ 4 ఎలాగన్నా ఫిల్ చేసుకోవాలండి 2026 అయిపోయే లోపల. నాకు అప్పులు ఏది లేకున్నట్ల, సో రిలేషన్స్ ఏది తలకాయ నొప్పులు లేకున్నట్ల హ్యాపీగా నేను, మా వారు, మా పిల్లలు హ్యాపీగా గడపాలనేసి ఒక ప్లాన్ వేసుకున్నాను. సో అలాగే గడిచిపోవాలని అదేమన్నా అయితే కోరుకుంటున్నాను గాయస్. చూస్తాము నెక్స్ట్ ఇయర్ షేర్ చేసుకుంటాను జరిగిందా లేదా అని. బట్ ఇంకోటి ఫైనాన్షియల్ స్టేబుల్ అండి. నేను ఏది కనపడితే అది కొనేది, ట్రిప్స్ వెళ్ళేది, ఇలా చాలా కొంచెం ఖర్చు ఎక్కువైతే చేస్తాను. మా కిడ్స్ కోసం అన్నీ చూపించాలా అని. యూట్యూబ్ కోసం అయితే కాదండి, మేము మా కిడ్స్ ఇద్దరు పిల్లలకి ప్రతిదీ చూపించాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి
ఓకే, ఇది నాకు దొరకకున్నది కూడా మా పిల్లోళ్ళంతా అలా ఫీల్ కాకూడదు, మా పిల్లలు ప్రతిదీ కోరిందల్లా ఇవ్వాలనేసి నేనైతే అలా తీసుకెళ్తూ ఉంటాను. అది కూడా కొద్దిగా తక్కువ చేసుకోవాలనుకుంటానండి. ఎందుకంటే బికాస్ సెకండ్ టార్గెట్ ఉంది కదండి, మనది అప్పులు ఉన్నాయి కదా, అందుకనేసి కొద్దిగా అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇది 5 అండి నా ఇయర్ నేను టార్గెట్ పెట్టుకునేది, అంతే, ఏం లేదు. సింపుల్ అండి. ఒకటి వచ్చేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను గాయస్. చూద్దాం ఎలా అవుతుందో, కానీ పట్టుబడి నేను సెకండ్ టార్గెట్ అయితే రీచ్ కావాలండి. నాకు అప్పు ఉంది కాబట్టి, సో అది దాన్ని కంపల్సరీ రీచ్ అవ్వాలని నా టార్గెట్. థర్డ్ వన్ వచ్చేసి మా పాప గోల్స్, ఫోర్త్ వన్ వచ్చేసి మేము నలుగురే ఫ్యామిలీ, సో నలుగురు హ్యాపీగా ఉండాలని, మా మధ్యకి ఇంకా థర్డ్ పర్సన్ ఎంట్రీ కాకున్నట్లు ఉండాలని, మేమంతా ఒక్కటే ఉండాలని అదొకటి పెట్టుకున్నాము. అండ్ బిజినెస్ని ఇంకొంచెం డెవలప్ చేయాలండి, అది కూడా చేస్తాను. సో మనం ఎప్పుడన్నా కానీ ఏదైనా టార్గెట్ పెట్టుకున్నామంటే దాన్ని అయ్యే వరకు వదిలే ప్రసక్తి లేదండి. అలా అనమాట. ఎందుకంటే నేను ఏదన్నా కానీ కొంచెం లైట్గా మనసుకి వేసుకుంటే అది ఫిల్ అయ్యే వరకు వదిలేదనమాట. సో అలా కంటిన్యూస్గా ఒక మాట పట్టుకొని సాధిస్తూ ఉంటాను, అలా గట్టిగా ఉంటాను. సో చూద్దాం, ఈ ఇయర్ అయితే నేను అది ఒక పర్సన్ చూడకూడదు. సెకండ్ వన్ వచ్చేసి కొద్దిగా అప్పు ఉంది, దాన్ని తెంపాలి. థర్డ్ వన్ మా పాప గోల్స్ అండి, అది రిటర్న్ డబ్బులు చిట్టు కట్టినాను, రిటర్న్ డబ్బులు ఇవ్వలేదు, అదొకటి. ఫోర్త్ వన్ వచ్చేసి మా ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళ హెల్త్ అంతా బాగుండాలి, సో అదొకటి. ఇంకా బర్డన్ ఖర్చు అండి, ఫిఫ్త్ వన్ వచ్చేసి బర్డన్ ఖర్చు చేస్తూ ఉంటాను, అక్కడక్కడ ట్రిప్ వెళ్ళేది, అది కొద్దిగా తక్కువ చేసుకోవాలి. సో ఇవంతా ప్లాన్ అయితే పక్కాగా వేసుకున్నాను గైస్. చూద్దాం, ఖచ్చితంగా జరపాలని అనుకుంటున్నాను. కానీ గైస్ ఇది 5లో ఖచ్చితంగా 4 అన్నా కంప్లీట్ చేయాలనేది నా ఇదండి. లాస్ట్ వన్ వచ్చేసి 6th వన్, లాస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ని ఇంకొంచెం డెవలప్ చేయాలండి. కొద్దిగా నాకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వలన ఈ మధ్య సరిగ్గా షాప్ తీయడం లేదు. సో షాప్ హెల్త్ సరి చేసుకొని షాప్ కూడా నీట్గా తీసుకొని ఒక్కరోజు కూడా హాలిడే వేసుకోకున్నట్ల బిజినెస్ని అయితే చేయాలండి. సో ఇలా బిజినెస్ చేస్తేనే నా సెకండ్ టార్గెట్ని అయితే రీచ్ అవుతాను అని నేను నమ్ముతానండి. సో కొద్దిగా హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఈ ఇయర్ అయితే హెల్త్ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. నాకైతే చాలా హెల్త్ అయితే ఇష్యూస్ వచ్చింది లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ అయితే హెల్త్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మేనేజ్ చేయాలండి. ఫుడ్డే కానీ టాబ్లెట్సే కానీ ఏదైనా టైం తీసుకొని కరెక్ట్గా మేనేజ్ చేసుకొని ఇలా బిజినెస్ని డెవలప్ చేస్తే సిక్స్త్ మంత్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే సెకండ్ వన్ ఈజీ అవుతుంది అనమాట, నేను టార్గెట్ రీచ్ అవ్వడము. ఇదండి నా 2026 నేను అనుకున్న గట్టిగా నిర్ణయించుకున్న రెజల్యూషన్స్. ఎంత మార్టు చేశానో ఏమనేది లేదండి, నేను కొద్దిగా సీరియస్గానే తీసుకొని ప్లాన్ వేసుకున్నాను. సో ఖచ్చితంగా నేను ఎప్పుడు ఎవరితోనూ నా ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకోలేదు. ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు నేను ఈ ఇయర్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను గైస్. షేర్ చేసుకున్నాను, ఎలా అనిపించింది ఏమి అని కామెంట్ అయితే చేయండి గైస్. బట్ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా దానికోసం పోరాడాలనేది నా ఇన్నర్ ఫీలింగ్ అండి. మనసులో అన్నాను, నేను గట్టిగా నిర్ణయించుకున్నానండి, బయటికి చెప్పుకోకున్నాను, గట్టిగా మనసులో నన్ను పోరాడుతూ ఉంటానండి. సో అలా ఉండాలి ఖచ్చితంగా. ఈ 5, 6 కంపల్సరీ మంచిగా నడుపుకొని పోవాలనేది నా ఇయర్ కాంబినేషన్ అండి. మీరు ఏమేం రెజల్యూషన్స్ పెట్టుకున్నారు ఏమనేసి ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఒక వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో చేసిన వెంటనే మరిన్ని వీడియోతో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇదండి. అండ్ ఇది వీడియో ఎవరు మనసు నొప్పించాలని కాదండి, నా పర్సనల్ ఫీలింగ్స్, నా టార్గెట్స్ అయితే షేర్ చేసుకోవాలని వీడియో చేసినాను. ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. లవ్ యూ గైస్. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.